గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఫాస్ట్ ఎక్కడ చేస్తున్నాను, 40 మినిట్స్ చేయాలి ఇప్పుడు మనం. జనరల్గా ఏంటంటే 20 మినిట్స్ మార్నింగ్ చేస్తాను, 20 మినిట్స్ వర్కౌట్ తర్వాత చేస్తాను. బట్ ఈరోజు సండే, అందుకనే 40 మినిట్స్ ఒకేసారి ఒకే స్ట్రెచ్లో ఫినిష్ చేసేస్తాను. నెక్స్ట్ కాంపిటీషన్ అప్డేట్. సో అసలు నెక్స్ట్ కాంపిటీషన్ అప్డేట్ ఇవ్వడానికి ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్లీ నేను ప్రెప్ స్టార్ట్ చేసింది డిసెంబర్ మిడ్లోని, అంటే 24 డిసెంబర్ మిడ్లో ప్రెప్ స్టార్ట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, నేను ప్రెప్ స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్లోనే చాలా వెయిట్ తగ్గిపోయాను అనమాట. అంటే నేను ఆఫ్ సీజన్లో గెయిన్ చేసిన వెయిట్ అండ్ ఫుల్నెస్ చాలా తగ్గిపోయింది. సో కోచ్ ఏమన్నారంటే, పర్లేదు, ప్రాబ్లం లేదు, ఇలా కొన్నిసార్లు జరుగుతుంది. సో మనం ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్లో ప్రెప్ ముందుకు తీసుకెళ్ళాము. సో ఏం చేద్దామంటే, పోయిన వెయిట్ రీగెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో దాని మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడున్న వెయిట్ని హోల్డ్ చేద్దాము అండ్ ఫుల్నెస్ వెనక్కి తీసుకొద్దామని చెప్పారు. సో అందుకని చెప్పి ప్రెప్ స్లోగా తీసుకున్నాను. సో ఇంతవరకు వెయిట్ని హోల్డ్ చేస్తూ వచ్చాను అండ్ పోయిన ఫుల్నెస్ అంతా రీగెయిన్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే రెడీగా ఉన్నాను కాంపిటీషన్ చేయడానికి. సో ఇప్పుడు కాదు, జస్ట్ ఒక 4 వీక్స్ ప్లస్ నాకు టైం కావాలి. సో అందుకని చెప్పి కాంపిటీషన్ చేస్తాను. ఏప్రిల్ ఎండ్లో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. బట్ ప్రజెంట్ ఏ కాంపిటీషన్స్ అనౌన్స్ చేయలేదన్నమాట ఆ పీరియడ్లోని. సో డెఫినెట్గా ఆ పీరియడ్లో ఒక 2 to 3 కాంపిటీషన్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఏప్రిల్ ఎండ్, మే ఫస్ట్ వీక్లోని. అయిపోయింది కార్డియో, 47 మినిట్స్ వచ్చింది. మార్నింగ్ రొటీన్ ఫినిష్ అయిపోయింది, ఫాస్టింగ్ రెడీ అయిపోయింది అండ్ గ్రౌండింగ్ కూడా. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీల్ 1 తీసుకోవాలి. అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఈరోజు ఒక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నాం మనం. సేమ్ లాస్ట్ టైం లాగానే ప్లాన్ చేయలేదు, అలా కుదురుతున్నాయి అంతే ఈ వీడియోస్ అన్నీ. ఎందుకంటే లాస్ట్ వీడియో కూడా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ వీడియో, దాని ముందు వీడియో కూడా నాకు తెలిసి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ వీడియో. సో జనరల్గా ఏంటంటే వీక్ డేస్లోనే కొద్దిగా వర్క్ ఉంటుంది, మార్నింగ్ లెగ్జింగ్ డే నుంచి లాస్ట్ వీక్ వరకు. సో అందువల్ల ఎక్కువ ఫోకస్ చేయలేను అనమాట వీడియోస్ రికార్డింగ్ మీద. బట్ ఇలాంటి టైంలో ఏంటంటే చాలా ఫ్రీగా ఉంటుంది, దట్టు కాంపిటీషన్స్ అన్ని సండే అవుతాయి కదా. అండ్ ఈరోజు కాంపిటీషన్ అయితే పార్వతీపురం అవుతుంది, కొద్దిగా దూరం అనమాట. 40 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సో ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, చాలా ఎండగా ఉంది కదా. సో అందుకని చెప్పి కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయిపోయి అక్కడ వేయింగ్ ఏదో అయిపోయి ఏదైనా రూమ్ తీసుకొని రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాము. అండ్ ఈ కాంపిటీషన్ కూడా మన టీం నుంచి 3 కంప్లీట్ చేస్తారు, సేమ్ లాస్ట్ టైం చేశారు కదా వాళ్ళే. బట్ ఒక పర్సన్ చేంజ్ అయ్యారనమాట. సో ఒక డిఫరెంట్ పర్సన్ యాడ్ అయ్యారు, 3 ఉన్నారు టోటల్ అథ్లీట్స్ మన టీం నుంచి. సో 2 బాడీ బిల్డింగ్ చేస్తున్నారు అండ్ ఒకరు మెన్ ఫిజిక్ చేస్తున్నారు. టోటల్ ఈరోజు కాంపిటీషన్కి 5 వెళ్తున్నాము, అందులో 3 కంప్లీట్ చేస్తారంతే. అండ్ అనుకున్న టైంకి అయితే స్టార్ట్ అవ్వలేకపోయాము, లేట్ అయ్యింది. వైజాగ్ టు పార్వతీపురం రోడ్లు అయితే చాలా బంపీగా ఉన్నాయి. అండ్ పార్వతీపురం రీచ్ అయిపోతాం ఇంకో 1 అవర్లో, అనగా ఒక రైల్వే క్రాసింగ్ వచ్చింది, అక్కడ ఒక 45 మినిట్స్ ప్లస్ వేస్ట్ అయిపోయింది. 3 అయ్యింది మేము రీచ్ అయ్యేసరికి. మేము వెళ్ళేసరికి వేయింగ్స్ అవి స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. తర్వాత మన అథ్లీట్స్ వేయింగ్ ఇచ్చేసి వాళ్ళ ర్యాంక్ నెంబర్స్ కలెక్ట్ చేసుకున్నారు. 65 to 70 లోకలు, 70 to 75 ఒకరు, మెన్స్ ఫిజిక్ లోకలు. వేయింగ్ అయిపోయిన తర్వాత అక్కడే దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్కి వెళ్ళిన తర్వాత ఏ అథ్లీట్ డిసైడ్ చేసిన మీల్ వాళ్ళు తీసుకున్నారు. మోస్ట్లీ కార్బ్ లోడింగ్లో మనం ఎప్పుడు రైస్ అండ్ రైస్ కేక్స్ అని ఇదే వాడతాం. ఈవినింగ్ 6 వరకు రెస్ట్ చేసుకున్నాము. 6 నుంచి పోజింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం.
ఈవినింగ్ 7కి కాంపిటీషన్ దగ్గరికి రీచ్ అయ్యాం. మేము రీచ్ అయ్యేసరికి ఫస్ట్ వెయిట్ అవుతుంది. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట కాంపిటీషన్ ఈ రేంజ్లో అవుతుందని చెప్పి. స్టేజ్ కానీ, లైటింగ్ కానీ, సౌండ్ కానీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఇలా కండక్ట్ చేయడం చూస్తున్నాను. ఫైనల్గా మన అథ్లెట్స్ కాల్ వచ్చింది. 4th కేటగిరీలో వినోద్ కంప్లీట్ చేస్తున్నారు. ట్యాన్ అప్లై చేసి వార్మప్ అది చాలా ప్రాపర్గా చేసాం. స్టేజ్ మీద చాలా బాగా కనబడ్డాడు వినోద్. బట్ కండిషనింగ్ వైజ్ చూసుకుంటే లాస్ట్ కాంపిటీషన్ అంత లేదనమాట. కొద్దిగా డ్రాప్ అయింది కండిషనింగ్. కోచ్ సాయి గారు రావాలి. కోచ్ సాయి తర్వాత మన టీం నుంచి మెన్స్ ఫిజిక్ అథ్లీట్ జయంత్ తన బాడీ మీద చాలా చాలా వర్క్ చేయాలి. ఇంకా మనం చాలా మజిల్ మాస్ ఇంక్రీజ్ చేయాలి ఇంకా. బట్ ప్రజెంట్ అయితే చాలా బాగుందనమాట. కండిషనింగ్ చాలా రెప్గా ఉంటాడు. మెన్స్ ఫిజిక్ లైనప్ కూడా చాలా టఫ్గా ఉంది. బట్ జయంత్ అనేది టాప్ 2 సెక్యూర్ చేసుకున్నాడు. మనం చాలా అప్రిషియేట్ చేయాలి దాన్ని. మన టీం నుంచి లాస్ట్ అథ్లెట్ ఆశీష్ 72-75 కేటగిరీలో కంప్లీట్ చేశాడు. లైనప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత స్ట్రాంగ్ లైనప్ ఉంటుందని చెప్పి. ఆశీష్ని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. తన సెకండ్ కాంపిటీషన్ అంత పెద్ద లైనప్లోని సీనియర్స్తోని ఫీల్డ్లెస్గా కంప్లీట్ చేసి పోలింగ్ చేసినందుకు. ఆశీష్ కేటగిరీ అయిపోయిన వెంటనే మేము కొన్ని ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే నెక్స్ట్ కేటగిరీలో మా అథ్లెట్స్ ఎవరు లేరు. అండ్ పోనీ ఇక్కడ నుండి కాంపిటీషన్ చూద్దామంటే మేము చాలా లాంగ్ వెళ్ళాలి. అండ్ దట్టు వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట. రిటర్న్ అవుతున్న టైంలో రోడ్స్ అనేవి చాలా డార్క్గా ఉన్నాయి. అండ్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వర్షం పడ్డది. చాలా పెద్ద వర్షం అనమాట. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్నింగ్ అంత ఎండ్ ఉండి ఇప్పుడు అంత వర్షం పడుతుందని. ఫైనల్గా అది ఇంటికి రీచ్ అయ్యాము. ఇంటికి రీచ్ అయ్యేసరికి టైం 2 అయింది. గుడ్ మార్నింగ్. సో నెక్స్ట్ డే ఈరోజు నిన్న కాంపిటీషన్ చాలా చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత అసలు టైం లేదనమాట. అసలు చాలా చాలా నిద్ర వస్తుంది. సో వచ్చి బ్యాగ్ అన్ప్యాక్ చేశాను. అన్ప్యాక్ చేసి కొద్దిగా ఫ్రెష్ అయ్యి వెంటనే పడుకుని పోయాను. సో ఈరోజు జిమ్ లేదు. సో ఈరోజు కంప్లీట్గా రెస్ట్ డే కింద తీసుకున్నాను అనమాట. ఎలాగా మనకి వీక్లో రెస్ట్ డే ఉంది కదా, సో అది ఈరోజు కింద తీసుకున్నాను. అండ్ నిన్న కాంపిటీషన్ అయితే చెప్పాక చాలా 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 బాగా అయింది. చాలా రోజుల తర్వాత నేను స్టేట్ లెవెల్లో అలాంటి కాంపిటీషన్ చూశాను. అంటే ఇలా కండక్ట్ చేయడం వైజ్ అనమాట. చాలా పెద్ద స్టేజ్, లైటింగ్, ఇదంతా సౌండ్. సో చాలా చాలా బాగా కండక్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా నార్మల్గా ఉంటుంది అనుకోని మేము వెళ్ళామన్నమాట. సో నేను కానీ టీంలో ఎవరు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ముగ్గురు కంప్లీట్ చేశారు. మెన్స్ ఫిజిక్లో సెకండ్ వచ్చింది, బాడీ బిల్డింగ్లో థర్డ్ వచ్చింది. ఇంకొక బాడీ బిల్డింగ్లో ఆశీస్కి రాలేదు. ఓకే, ఎందుకంటే అంత కండిషన్లో కూడా లేడు. చాలా టఫ్ లైనప్ ఉన్నాడు అనమాట. ఆ లైనప్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో టాప్ 5 కూడా చాలా చాలా బాగున్నారు ఆ లైనప్లోని. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆశీష్కి అసలు ఆ కేటగిరీలోని. అండ్
అన్ఫార్చునేట్లీ నేను వర్షం పడ్డది. నాకు చాలా బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే ఆశీష్ కంపీట్ చేస్తున్న టైంలో ఆశీష్ కేటగిరీ వచ్చింది, కొద్దిగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. అనుకున్నాను అంత పెద్ద పడదు అనుకున్నాను, బట్ ఆశీష్ రౌండ్ అయితే బాగానే అయిపోయింది అనమాట. మేము వచ్చాము, మేము స్టార్ట్ అవుతున్నాము, వర్షం స్టార్ట్ అయిపోయింది, చాలా పెద్ద వర్షం పడ్డది. సో మేము వస్తున్న టైంలో దానిలో అది చాలా థిక్ అసలు రెయిన్, రోడ్ కూడా క్లియర్ గా కనబడలేదు అనమాట, అంత పెద్ద వర్షం పడ్డది. బట్ అక్కడ అలా కండక్ట్ చేసారు తెలియదు, బట్ కాంపిటీషన్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ లో కొన్ని వాట్సాప్ లో వీడియోస్ పంపించారనమాట. సో కాంపిటీషన్ అయితే అయిపోయింది. బట్ కొద్దిగా బాధ అనిపించింది అనమాట నాకు, ఎందుకంటే చాలా బాగా కండక్ట్ చేశారు చాలా రోజుల తర్వాత అని చెప్పి. సో అంతే, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఫైన్, బాగానే అయింది. నేను కాంపిటీషన్ లో నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే, నా దగ్గరికి ఒక 5 to 6 మెంబర్స్ దగ్గర వచ్చి నన్ను విష్ చేశారు. సో వీళ్ళందరికీ నేను ఎలా గుర్తున్నానంటే, నేను నిన్న కాంపిటీషన్ జరిగింది కదా పార్వతీపురం, అదే పార్వతీపురంలో నేను 2021 లో కాంపిటీషన్ లో కంప్లీట్ చేశాను. 21 అక్కడ, 25 అక్కడ. నాకు బాగా గుర్తు, 21 లోని పార్వతీపురంలో 2 కాంపిటీషన్స్ కంప్లీట్ చేశాను. ఎందుకంటే అది నేను కంబ్యాక్ అనమాట. సో చాలా ఇయర్స్ బ్రేక్ తీసుకొని నేను 21 లో మళ్ళీ కంప్లీట్ చేశాను. అది కూడా ఫిబ్రవరి మార్చ్ టైంలో కంప్లీట్ చేశాను. ఒక జోనల్, ఒక స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. సో వీళ్ళందరూ ఎక్కడ గుర్తుపెట్టుకున్నారు. సో వాళ్ళ నా దగ్గరికి వచ్చి నిన్న చెప్తున్నారు, బ్రో మీరు 2021 లో వచ్చారు పార్వతీపురం, అక్కడ జోనల్ కాంపిటీషన్ చేశారు, మీరు చేయట్లేదా ఈ కాంపిటీషన్, ఎందుకు చేయట్లేదు ఏంటి అని చెప్పి అడిగారు. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక 5 to 6 మెంబర్స్ అంటే నాకు అందువల్ల గుర్తు పెట్టుకోవడం అనేది చాలా గ్రేట్ కదా. అది లాస్ట్ ఇయర్ లో జరిగిన కాంపిటీషన్ కూడా కాదు, ఇప్పుడు 2021 లో జరిగింది. సో లైక్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు, అండ్ చాలా చాలా మోటివేషన్ కూడా వచ్చింది అనమాట నేను నాకు. అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో చూసిన వాళ్ళు కూడా వచ్చారు. సో వచ్చి చాలా బాగా అప్రిషియేట్ చేశారు అనమాట బాడీ కోసం. సో మీ బాడీ చాలా బాగుంటుంది అండ్ చాలా ఫిజిక్ చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా పార్వతీపురంలో కొన్ని జిమ్ లో ట్రైనర్స్ వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో నిన్న వెళ్ళినందుకు అయితే నాకు